వెల్కమ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం టాప్ 15 ఇండియన్ రైల్వేకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ గురించి తెలుసుకున్నాం. 15 రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైల్వే జాబ్స్కి నోటిఫికేషన్స్ గురించి కంప్లీట్గా వివరాలు తెలుసుకుందాం. డోంట్ మిస్ దిస్ వీడియో ఫ్రెండ్స్. రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంతమంది అయితే అప్లై చేయాలనుకుంటున్నారో, ట్రై చేస్తున్నారో వారందరికీ తప్పకుండా షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ ఫ్రెండ్స్. పోస్ట్ నేమ్ AGM. Number of vacancies 1. Education qualification IRAS. Job location New Delhi, India. And salary వచ్చేసి 15,600 రూపీస్ నుండి 39,100 రూపీస్ పర్ మంత్ అయితే శాలరీ ఉండబోతుంది. అండ్ ఏజ్ లిమిట్ 55 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి నోటిఫికేషన్ 26 సెప్టెంబర్ 2022న రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ అప్లికేషన్ డేట్ లాస్ట్ డేట్ వచ్చేసి 27 అక్టోబర్ 2022. పోస్ట్ నేమ్ AGM. వేకెన్సీస్ 1. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి చెక్ అఫీషియల్ నోటిఫికేషన్ అనేసి అయితే చెప్పడం జరిగింది. సో అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకోసారి రిలీజ్ చేస్తారు, అప్పుడైతే దాని క్వాలిఫికేషన్ అనేది చూపించడం జరుగుతుంది. అండ్ జాబ్ లొకేషన్ న్యూఢిల్లీలో జాబ్ లొకేషన్ అయితే ఉండబోతుంది దీనికి కూడా. అండ్ శాలరీ వచ్చేసి 15,600 నుండి 39,100 రూపీస్ పర్ మంత్ అయితే ఉండబోతుంది. ఏజ్ లిమిట్ 55 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి కూడా అప్లికేషన్ డేట్ వచ్చేసి అక్టోబర్ 27 వరకు ఇవ్వడం జరిగింది. ఆర్గనైజేషన్ నేమ్ కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్. పోస్ట్ నేమ్ అప్రెంటిసెస్ అనేసి అయితే ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 35. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా, BE, బీటెక్, బీకామ్, BA గ్రాడ్యుయేషన్. జాబ్ లొకేషన్ వచ్చేసి కొచ్చి, కేరళలో అయితే జాబ్ లొకేషన్ ఉండబోతుంది. అండ్ BE, బీటెక్ చేసిన వాళ్ళకి 5 పోస్టులు వేకెన్సీస్. తర్వాత టెక్నీషియన్ అంటే డిప్లొమా చేసిన వాళ్ళకి 25 పోస్టులు అయితే వేకెన్సీస్ చూపించడం జరిగింది. తర్వాత నాన్ టెక్నీషియన్స్కి 5 పోస్టులు అయితే వేకెన్సీస్ చూపించడం జరిగింది. క్వాలిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉండాలా, మీరు ఒకసారి పాస్ చేసి చెక్ చేసుకోగలరు. అండ్ దానికి సంబంధించి తర్వాత BE, బీటెక్ చేసిన వాళ్ళకి 9,000 పర్ మంత్ అయితే ఉండబోతుంది. డిప్లొమా చేసిన వాళ్ళకి 8,000 పర్ మంత్ ఉండబోతుంది. తర్వాత నాన్ టెక్నిషియల్ గ్రాడ్యుయేట్స్కి చెక్ అఫీషియల్ నోటిఫికేషన్లో చెక్ చేసుకోగలరు అనేసి అయితే చూపించడం జరిగింది. ఏజ్ లిమిట్ యాజ్ పర్ రూల్స్, ఇక్కడ రూల్స్ ప్రకారం అయితే ఏజ్ లిమిట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీనికి ఇంటర్వ్యూ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ ప్రాసెస్ బై ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ అనేసి అయితే చూపించడం, ఏ విధంగా అయితే ఆ విధంగా మీకు ప్రాసెస్ అయితే సెలెక్షన్ ప్రాసెస్ ఉండబోతుంది. తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలా దీనికి అనేది ఇక్కడ ఉంది, మీరు వెబ్ లింక్ ద్వారా వచ్చి మీరు చెక్ చేసుకోగలరు. తర్వాత దీని లాస్ట్ డేట్ 14 అక్టోబర్ 2022, 14 అక్టోబర్ 2022 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆర్గనైజేషన్ నేమ్ కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్. పోస్ట్ నేమ్ ఫ్లీట్ మేనేజర్ ఇంజనీర్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 10. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, MBA, BE, బీటెక్, BSc ఇవి ఏమైనా చేసిన వాళ్ళు అప్లై చేసుకోగలరు. అండ్ జాబ్ లొకేషన్ కొచ్చి, కేరళ. అండ్ ఫ్లీట్ మేనేజర్కి ఒక పోస్టు, ఫ్లీట్ మేనేజర్ మెయింటెనెన్స్కి ఒక పోస్టు, అండ్ మేనేజర్ HRకి ఒక పోస్టు, మేనేజర్ ప్రొక్యూర్మెంట్కి ఒక పోస్టు, ఇంజనీర్ ఎలక్ట్రికల్కి 2 పోస్టులు అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉండాలి, మీరు ఒకసారి పాస్ చేసి చెక్ చేసుకోగలరు. తర్వాత వారికి సంబంధించి శాలరీస్ అనేది ఈ విధంగా ఉన్నాయి. ఫ్లీట్ మేనేజర్కి 1 lakh పర్ మంత్ యానం అయితే ఉండబోతుంది. తర్వాత ఫ్లీట్ మేనేజర్కి ఇక్కడ కూడా 1 lakh పర్ మంత్ అయితే యానం ఉండబోతుంది. తర్వాత HRకి 50,000 పర్ మంత్ అయితే ఉండబోతుంది. తర్వాత మేనేజర్కి 50,000 పర్ మంత్ అయితే ఉండబోతుంది. తర్వాత ఇంజనీర్కి 35,000 పర్ మంత్ అయితే ఉండబోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఫ్లీట్ మేనేజర్కి 45, ఫ్లీట్ మేనేజర్కి ఇంకోటి 45, మేనేజర్కి 40 ఇయర్స్, ఇక్కడ మేనేజర్కి 40 ఇయర్స్, తర్వాత ఇంజనీర్కి 40 ఇయర్స్ అయితే చూపించడం జరిగింది. తర్వాత సెలెక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ ది ఇంటర్వ్యూ ఇంకా రిటర్న్ టెస్ట్ ద్వారా సెలెక్షన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అండ్ దీని లాస్ట్ డేట్ 5 అక్టోబర్ 2022, అంటే నెక్స్ట్ మంత్ 5వ తేదీ లాస్ట్ డేట్ అండి. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే తొందరగా అప్లై చేసుకోగలరు. నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ నేమ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. పోస్ట్ నేమ్ వచ్చేసి JGM ఆర్ DGM. వేకెన్సీస్ 1. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ అఫీషియల్ నోటిఫికేషన్లో దీని క్వాలిఫికేషన్ అయితే ఉండబోతుంది, దాంట్లో చెక్ చేసుకోండి. అండ్ తర్వాత జాబ్ లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీలో ఈ జాబ్ లొకేషన్ అయితే ఉండబోతుంది. అండ్ దీని క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా ఉండాలి, మీరు ఒకసారి పాస్ చేసి చూసుకోగలరు. అండ్ దాని తర్వాత శాలరీ డీటెయిల్స్ 15,600 నుండి 39,100 వరకు అయితే ఉండబోతుంది. ఏజ్ లిమిట్ 55 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి అప్లై చేసుకునే లాస్ట్ డేట్ 25 అక్టోబర్ 2022, అంటే నెక్స్ట్ మంత్ 25th వరకు అయితే ఉండబోతుంది. ఆర్గనైజేషన్ నేమ్ మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్.
పోస్ట్ నేమ్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, సీనియర్ డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 23 అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, సిఏ, ఐసీడబ్ల్యూఏ క్వాలిఫికేషన్స్. ఇంకా చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్కి ఒక పోస్టు అండ్ అడిషనల్ జనరల్ మేనేజర్కి ఒక పోస్టు, సీనియర్ డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్కి 4 పోస్టు, సీనియర్ డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్కి ఒక పోస్టు, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్కి ఒక పోస్ట్ అయితే ఇక్కడ చూపించడం జరిగింది. అండ్ వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉండాలి. మీరు ఒకసారి పాస్ చేసుకొని చెక్ చేసుకోగలరు. అండ్ దీనికి సంబంధించి శాలరీస్ ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి మీరు పాస్ చేసుకొని ఇది కూడా చెక్ చేసుకోగలరు. ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి నేను పాస్ చేసుకొని చెక్ చేసుకోండి అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఏజ్ లిమిట్స్ ఈ విధంగా ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏజ్ లిమిట్స్. తర్వాత అప్లికేషన్ ఫీ 400 రూపీస్ అయితే ఉండబోతుంది జనరల్గా. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్కి 100 రూపీస్ అయితే ఉండబోతుంది. పేమెంట్ మెథడ్ ఆన్లైన్లో పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని లాస్ట్ డేట్ వచ్చేసి October 1, అంటే రేపు కాక మొన్నాడు. ఇంకా 2 డేస్ అయితే మీకు టైం ఉంది. సో మీరు త్వరపడండి. ఆర్గనైజేషన్ నేమ్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అండ్ పోస్ట్ నేమ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఆఫీసర్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోగలరు అనేసి చూపించడం అయితే జరిగింది. అండ్ జాబ్ లొకేషన్ ఇండియా అండ్ న్యూఢిల్లీలో జాబ్ లొకేషన్ అయితే ఉండబోతుంది. తర్వాత ప్రాజెక్ట్ అసిస్టెంట్ లేదా ప్రాజెక్ట్ ఆఫీసర్కి ఒక పోస్టు. అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లోనే ఇస్తారు అనేసి అయితే చూపించడం జరిగింది. అండ్ శాలరీ డీటెయిల్స్ అందులోనే ఉంటాయి. ఏజ్ లిమిట్ 62 ఇయర్స్ అయితే ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ ఇది అప్లై చేసుకోవాలంటే 7th October 2022 వరకు అయితే మనకు టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీటికి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇలా ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఇది డౌన్లోడ్ చేసుకోవడం మీకు తెలియకపోతే నన్ను కాంటాక్ట్ చేయగలరు. నేను మీకు ఈ అప్లికేషన్ ఫామ్ మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను మీ వాట్సాప్ నెంబర్కి. ఆర్గనైజేషన్ నేమ్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. అండ్ పోస్ట్ నేమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ట్రాక్ అనేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాబ్ లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉండబోతుంది. వేకెన్సీ వచ్చేసి ఒకటే ఉంది. ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అనేసి అయితే చూపించింది. అండ్ దీనికి సంబంధించి శాలరీ 15,000 నుండి 30,000, నాట్ 30,000, 1,50,000 నుండి 3 lakhs వరకు అయితే పర్ మంత్ అయితే శాలరీ ఉండబోతుంది. 1,50,000 నుండి 3 లక్షల వరకు పర్ మంత్ శాలరీ అయితే ఇక్కడ ఉండబోతుంది ఫ్రెండ్స్. అండ్ ఏజ్ లిమిట్ 57 years లోపు వాళ్ళందరూ అప్లై చేసుకోగలరు. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ది పర్సనల్ ఇంటర్వ్యూ. ఒక ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు పాస్ చేసి చూసుకోగలరు. అండ్ దీని లాస్ట్ డేట్ 3rd October 2022. ఈ అక్టోబర్ 3వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. దీని అప్లికేషన్ కావాలంటే మీరు ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోగలరు, లేదా నా కాంటాక్ట్ అయినా నేను పంపిస్తాను. అండ్ ఆర్గనైజేషన్ నేమ్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్. పోస్ట్ నేమ్ మేనేజర్. వేకెన్సీస్ 1. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ జాబ్ లొకేషన్ న్యూఢిల్లీ అనేసి చూపించడం అయితే జరిగింది. దీని అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ ఉంది కదా, దాని ద్వారా మీరైతే చెక్ చేసుకోగలరు. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఇక్కడైతే ఎక్కువ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. ఇది వచ్చేసి 11th October 2022 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉండబోతుంది. దీని అప్లికేషన్ ఫామ్ ఇక్కడ నుండి మీకు దొరుకుతుంది, మీరు అప్లై చేసుకోగలరు. ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ వెబ్ లింక్ ఇచ్చారు కదా, వెబ్ లింక్ ద్వారా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందగలరు. ఆర్గనైజేషన్ నేమ్ సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్. పోస్ట్ నేమ్ జనరల్ మేనేజర్ UTS. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 అయితే చూపించడం అయితే జరిగింది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అనేసి మెన్షన్ చేశారు. అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడే మీకు దొరుకుతాయి అనేసి మెన్షన్ చేశారు. కాకపోతే ఇక్కడ మనకు వేకెన్సీస్ అండ్ పోస్ట్ నేమ్ మాత్రమే చూపించడం జరిగింది. దీనికి సంబంధించి మీకు అప్లికేషన్ ఫామ్ ఈ లింక్లో మీకు దొరుకుతుంది. ఈ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకోగలరు. అండ్ దీని లాస్ట్ డేట్ వచ్చేసి రేపు, అంటే September 30th లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే రేపటి రోజు మీరు అప్లై చేసుకోగలరు. ఆర్గనైజేషన్ నేమ్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్. పోస్ట్ నేమ్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మేనేజర్. అన్ని వేకెన్సీస్ వచ్చేసి ఒకటైతే ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఏమి ఇవ్వలేదు, అఫీషియల్ నోటిఫికేషన్లో ఇస్తారనేసి అయితే మెన్షన్ చేశారు. అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడే మనకు దొరుకుతాయి. దీనికి వచ్చేసి లాస్ట్ డేట్ 6th October 2022 వరకు అయితే ఉండబోతుంది. దీని అప్లికేషన్ ఫామ్ అయితే మనకి వెబ్ లింక్లో అయితే దొరుకుతుంది. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు అప్లై చేసుకోగలరు. ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ సెంట్రల్ రైల్వే. పోస్ట్ నేమ్ PGT, TGT అండ్ PRT.
వేకెన్సీస్ వచ్చేసి 22 అయితే చూపించడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంఎస్సి, బీఈడి, గ్రాడ్యుయేట్, బీఏ, బీఎస్సీ, 12th, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇక్కడైతే చూపించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి పీజీటీకి 5 పోస్టులు, టీజీటీకి 8 పోస్టులు, పీఆర్టీకి 9 పోస్టులు అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఈ విధంగా అయితే ఉండాలి. మీరు ఒకసారి వీడియోను పాజ్ చేసి చూసుకోగలరు. అండ్ దీనికి సంబంధించి ఇంకా శాలరీ డీటెయిల్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. 27,500 పర్ మంత్ అయితే పీజీటీకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టీజీటీకి 26,250 రూపీస్ అయితే ఉండబోతుంది. తర్వాత పీఆర్టీకి 21,250 రూపీస్ అయితే పర్ మంత్ ఉండబోతుంది. అండ్ ఏజ్ లిమిట్ 18 to 65 ఇయర్స్ లోపు వాళ్ళందరూ అప్లై చేసుకోగలరండి దీనికి. అండ్ హౌ టు అప్లై అంటే దీనికి సంబంధించి ఈ ప్రాసెస్ అయితే ఇక్కడ ఉంది. మీరు ఒకసారి పాస్ చేసుకొని చూడగలరు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 4th October 2022. రేపు ఈ మంత్ అంటే నెక్స్ట్ మంత్ అక్టోబర్ 4వ తేదీ వరకు అయితే మనకు టైం అయితే ఉంది. అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఇక్కడ నుండే దొరుకుతుంది. ఆర్గనైజేషన్ నేమ్ గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్. పోస్ట్ నేమ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్ అయితే చూపించడం అయితే జరిగింది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి ఒక పోస్ట్ వేకెన్సీ, తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిస్టమ్కి ఒక పోస్ట్ అయితే వేకెన్సీస్ చూపించడం అయితే జరిగింది. వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఈ విధంగా ఉండాలి. అండ్ శాలరీస్ 1,50,000 నుండి 3 lakhs పర్ మంత్ యానం అయితే ఉండబోతుంది. పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ 55 years లోపు వాళ్ళు మాత్రం అప్లై చేసుకోగలరు అందరూ. అండ్ హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ప్రాసెస్ ఉంది. సో మీరు ఒకసారి పాస్ చేసి చూసుకోగలరు. అండ్ దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 31st వరకు అయితే ఇవ్వడం జరిగింది. అంటే October 31st. దీని అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడే దొరుకుతుంది మీకు. ఈ వెబ్ లింక్ ద్వారానే అప్లై చేసుకోగలరు. ఆర్గనైజేషన్ నేమ్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్ట్ అయితే ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ అనేది చూపించడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1. అండ్ వీని క్వాలిఫికేషన్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్లో మాత్రమే చూపిస్తారంట. అండ్ దీనికి సంబంధించి పోస్ట్ వేకెన్సీ అయితే 1. దీనికి సంబంధించి శాలరీ స్కేల్ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది అనేసి అయితే ఇక్కడ చూపించడం జరిగింది. ఏజ్ లిమిట్ 62 years అయితే చూపించడం అయితే జరిగింది. అండ్ దీనికి 4th October 2022 వరకు అయితే మనము లాస్ట్ డేట్ అయితే చూస్తున్నాము. ఇంకా దీని అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ మనకు వెబ్ లింక్ ద్వారా మనకు దొరుకుతుంది. సో మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే 4th లోపు మీరు అప్లై చేసుకోగలరు.